ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు, అలాగే ఆయుష్కారకుడు కూడా. మరో విశేషం ఇందిరా ఏకాదశి. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి సాయంత్రం 4:43 వరకు ఉంది. వారం స్థిరవారం లేదా శనివారం. నక్షత్రం ఆశ్లేష పూర్తిగా ఉంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, చంద్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, రవి బుధ కేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, బుధుడికి ఉచ్చస్థితి. రవి బుధుల కలయిక ఇది ఉత్తమ నిపుణ యోగాన్ని లేదా బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. ఇది రోజు పుట్టేటువంటి వారికి బాగా ఉపకరిస్తుంది. చక్కటి తెలివితేటలను కలిగిస్తుంది. సమస్యల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని, ఆలోచన సంపత్తిని పెంపొందింపజేస్తుంది. శుక్ర సంచారం తులాక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్రంలో శని సంచారం వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సత్సంబంధాలతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చిరునవ్వు సంఘటనలు గృహరీత్యా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా కొనసాగుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. బలమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు ఆర్థిక పరంగా తీసుకోగలుగుతారు. సమృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఇందిరా ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సంఘర్షణలు మానసికంగా కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ వ్యవహారాల్లో అతి జోక్యం ద్వారా సమస్యలు ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి చర్యలు తప్పనిసరి. విద్యార్థులకి కఠిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా, వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. అనుచిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి నూతన సమస్యలు వృత్తిలో వెలుగులోకి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఇందిరా ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు క్రమక్రమంగా పొందగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వ్యాపార విజయాలకై చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు లేదా అవరోధాలు వ్యాపారంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో క్రీడారంగం వారికి ప్రతిష్టంభన ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి
వృత్తిపరమైనటువంటి ఒడిదుడుకులు కొనసాగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఇందిరా ఏకాదశి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. శుభవార్తలు వింటారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లేదా ఊరట లభిస్తుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో చేసినటువంటి కార్యక్రమాల విజయాలు ఇప్పుడు అనుభవించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు ఆర్థిక పరంగా వినియోగించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలు, ఒప్పందాలు వంటివి కూడా లాభిస్తాయి. నూతన అంశాలు వైద్య వృత్తి వారికి వృత్తిలో లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కూడా ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి, అవరోధాలు, విఘ్నాలు ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఆశించినటువంటి ప్రయోజనాలు పొందటానికి ఇందిరా ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక ఖర్చులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. విచక్షణ జ్ఞానంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విషయాలు కూడా ప్రాప్తిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. అయినప్పటికీ ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు బలాన్ని కలిగిస్తాయి. మంచి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గెలుపు లభిస్తుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఇందిరా ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే యుక్తితో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కూడా కొనసాగుతాయి. దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఆధిక్యత కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. గృహంలో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ఉన్నతిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి నూతన విధి విధానాలు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఇందిరా ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక విషయాలు ప్రతికూలతని కలిగిస్తున్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు తగ్గుతుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు కూడా గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. అనుచిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉంటాయి.
తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆలస్యంగా ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఇందిరా ఏకాదశి సందర్భంగా శ్రీ కృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో జగడాలు కొనసాగుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తిలో పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతికే చేసేటువంటి ప్రయత్నాలు ఉద్యోగపరంగా కూడా లాభిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆరోగ్య విషయంలో సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక బలం పెరుగుతుంది. అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా అనుకూలిస్తాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కూడా అనువైనటువంటి మార్పులు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఇందిరా ఏకాదశి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు కొనసాగుతాయి. అనుచిత పరిస్థితులు వెంటనే ఎదుర్కోలేకపోతారు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో శ్రమ అధికమవుతుంది. మహిళలు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా నెగ్గుకు రాగలుగుతారు. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీతత్వం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. సానుకూల వార్తలు గృహంలో బలాన్ని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధీశక్తి విద్యార్థులకి పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. మహిళలకు కూడా ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు, సమర్థత పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. పేరు ప్రఖ్యాతుల్ని కలిగిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఇందిరా ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కఠిన నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తీసుకోవాల్సి వస్తుంది. శత్రుభీతి పెరుగుతుంది. శత్రువులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా తగ్గుతుంది. మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి తత్తరపాటు సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటే త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి ఇబ్బందులు వృత్తిపరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మహిళలకు తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం విద్యార్థులకి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా రాణిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఇందిరా ఏకాదశి సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం.
ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉంటాయి. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. మహిళలకు మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి అవకాశాల ద్వారా సినీ రంగం వారు ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఇందిరా ఏకాదశి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఏర్పడాలని, అనుకూల పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగించాలని, శనివారం సందర్భంగా ఇందిరా ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని, ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.